మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి మీ యొక్క ఉన్నతమైనటువంటి, పరిశుద్ధమైనటువంటి, ఘనమైనటువంటి నామమును బట్టి మీ కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. పరలోకమందున్నటువంటి మా యొక్క తండ్రి యేసయ్యా, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీ కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. పరలోకపు తండ్రి, ఈ రోజు నుండి 40 రోజులు ఉపవాసాన్ని ఎంతమంది అయితే ప్రారంభిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీ కృపతో నింపండయ్యా. వారిపై మీ యొక్క కృపను, మీ యొక్క కనికరమును, మీ యొక్క దయని వారిపై చూపమని వేడుకొంచున్నామయ్యా. పరిశుద్ధ ఆత్మదేవ, ప్రభువైన యేసయ్యా, మీరు అరణ్యంలో 40 రోజులు ఉపవాసం చేసి శోధనను జయించినట్లు మేము కూడా ప్రతి శోధనను జయించుటకు మాకు ఆత్మబలంను దయచేయమని వేడుకొంచున్నామయ్యా. తండ్రి, ఈ ఉపవాస దినాలలో మా హృదయాలను పరిశుద్ధపరచండయ్యా. పాపమును విడిచి మీ సన్నిధిలో నడిచినట్లు సహాయం చేయండయ్యా. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండయ్యా. బాధలో ఉన్న వారికి సమాధానమును ఇవ్వండయ్యా. ఆర్థిక సమస్యలో ఉన్న వారికి మార్గం చూపండయ్యా. ఈ 40 రోజులు మా జీవితంలో మార్పు వచ్చే దినాలుగా ఉండునట్లు ఆశీర్వదించండయ్యా. యేసయ్యా, మా విన్నపములను మీ సముఖమునకు చేర్చుకోండయ్యా. యేసయ్యా, ఈ 40 రోజులు ఎంతమంది బిడ్డలైతే ఆశతో నాయన ఉపవాసం ఉంటున్నారో ప్రభువా, వారి జీవితాలలో యేసయ్యా అద్భుత కార్యములను జరిగింపచేయమని వేడుకొంచున్నామయ్యా. మంచి ఆరోగ్యమును, ఆత్మ బలమును, పశ్చాత్తాపమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నామయ్యా. విశ్వాసంలో ప్రతి ఒక్కరిని స్థిరపరచండయ్యా. ప్రతి ఒక్కరికి క్షమాపణ హృదయంను దయచేయండయ్యా. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరిని నింపండయ్యా. ప్రతి వారి జీవితాలలో మీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని నింపండి నాయన. వారిలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్క చీకటిని తొలగించి మీ వెలుగు చేత వారి ముఖములను నింపమని వేడుకొంచున్నామయ్యా. దేవ, ప్రతి ఒక్కరి జీవితాన్ని పరిశుద్ధపరచండయ్యా. మీకు మహిమకరంగా ప్రతి ఒక్కరు జీవించుటకు మీ కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.